హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ కీళ్లవాతం, రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటాము. కీళ్లవాతంలో ఎన్నో రకాల లక్షణాలు, ఎన్నో రకాల పేర్లతో మనం వింటూ ఉంటాం. ఇందులో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కీళ్ళ నొప్పులు ఏ విధంగా స్టార్ట్ అవుతాయంటే, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఒక వారం రోజులు, 10 రోజుల్లో విపరీతమైనటువంటి కీళ్ల నొప్పులతో బాధపడతాడు. కీలు అంటే ఒక జాయింట్. సో, ఆ జాయింట్ పెయిన్స్‌తో బాధపడతాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి. ఉన్నట్టుండి ఇక్కడ మణికట్టు దగ్గర నొప్పి స్టార్ట్ అవుతుంది. ఒక వారం, 10 రోజులకల్లా ఇటుపక్క కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మోచేతుల్లో నొప్పి స్టార్ట్ అయింది. ఇంకో వారం రోజులకల్లా మళ్ళీ ఇతర భాగంలో అంటే ఇంకో సైడ్ మోచేతులకు స్టార్ట్ అవుతుంది. అలా ఒక 10, 15 రోజుల్లో ఇరుపక్కల నొప్పులు స్టార్ట్ అయ్యేటువంటి కీళ్ల వాతము ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య. ఇందులో పెద్ద జాయింట్లతో మొదలుకొని చిన్న జాయింట్లు అంటే చిటికెన వేలు చిన్న జాయింట్ వరకు కూడా అన్ని జాయింట్లలో నొప్పులు విపరీతంగా వస్తాయి. నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది, ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి. అలాగే పాదాలు, కాళ్ళు, చేతులు తిమ్మిరులు అధికంగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్‌లో కనిపించేటువంటి లక్షణాలు. అయితే మనమేమనుకుంటాం సాధారణంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అనేది ఏజ్ పెరిగిన తర్వాత వచ్చేటువంటి లక్షణంగా భావిస్తూ ఉంటాం. కానీ కాదండి. ఈ కీళ్ళవాతం అనేది చిన్న పిల్లల్లో 10 ఏళ్ళు, 15 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా కనబడుతుంది. దాన్ని జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ కీళ్ళ నొప్పులు వచ్చినటువంటి వ్యక్తులు ఉదయాన్నే మార్నింగ్ స్టిఫ్‌నెస్ అధికంగా ఉంటుంది. అంటే ఉదయాన్నే బెడ్ పై నుంచి లేచి 4 అడుగులు కింద వేయాలంటే, పాదం నేల మీద మోపాలంటే విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఆ నొప్పి వల్ల, ఆ మార్నింగ్ స్టిఫ్‌నెస్ వల్ల కదలికలు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఓ 4 అడుగులు వేసిన తర్వాత నడకనేది ఫ్రీ అవుతుంది. ఇది మార్నింగ్ స్టిఫ్‌నెస్ అనేది అధికంగా ప్రాముఖ్యత రుమటైడ్ ఆర్థరైటిస్‌లో కనపడుతుంది. ఈ నొప్పులు అధికంగా మారుతున్న క్రమంలో మోచేతులు, భుజాలు, మోకాళ్ళు, తుంటి ఎముక, పాదం మడమ భాగము ఇలా ప్రతి భాగానికి నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొక పెక్యూలియర్ ఫ్యూచర్ ఏంటంటే నొప్పులతో పాటుగా మనకక్కడ జాయింట్‌లో వాపు కూడా కనపడుతుంది. ఆ వాపును మనం టచ్ చేసి చూసినట్లయితే వేడిగా అనిపిస్తుంది. కొంచెం నొక్కినట్టు చూస్తే గుంటలాగా పడుతుంది. నొప్పి, వాపు, మంట, వేడిగా అనిపించడము ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లమేటరీ సైన్స్ అని అంటాము. అంటే వాపుకు సంబంధించి సంకేతం కలిగేటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండేటువంటి వ్యక్తులకు నడకలో ఇబ్బంది, ఉదయం లేచేందుకు ఇబ్బంది, పనులు చేసుకునేందుకు ఇబ్బంది, డ్రైవింగ్ చేసేందుకు ఇబ్బంది, పెన్ను, పేపర్ పట్టుకొని రాసేందుకు కూడా ఇబ్బందుంటుంది. అంటే ఈ ఫింగర్స్ కూడా పెయిన్‌ఫుల్‌గా మారుతుంటాయి. ఇవన్నీ కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఈ కీళ్ళవాత నొప్పులు అధికంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొందరికి వంశపారంపర్యంగా అంటే జన్యుపరంగా కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఈ కీళ్ళవాతం అధికంగా కనిపిస్తుంది. ప్రధానంగా HLA-B27 అనేటువంటి జన్యుపరమైనటువంటి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆ పరీక్షలో మనకు కీళ్ళవాతం లక్షణాలు వంశపారంపర్యంగా ఉన్నాయా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? అని తెలుసుకోవచ్చు. అలాంటి వ్యక్తులకు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా మొండి లక్షణంగా తెలుస్తుంది. ఇక దీనికి ఆధునిక వైద్యానికి మనకు తేడా ఏంటంటే, ఆధునిక వైద్యంలో వీటికి పెయిన్ కిల్లర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు ఎక్కువ కాలంగా వాడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకు హోమియో వైద్య విధానంలో ఏంటంటే, ఇలా ఎక్కువ కాలం పాటు మందులు వాడాల్సిన అవసరం లేకుండా, శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఈ సమస్యను తగ్గించుకునే మార్గం కనపడుతుంది. తద్వారా ఈ సమస్య మనకు శాశ్వతంగా తగ్గుతుంది. ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తులు దుంపకూరలు, అలాగే మనకు గోంగూర ఇలాంటి ఆకుకూరలకు కొంచెం దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇవి చేసుకుంటూ రెగ్యులర్‌గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ కీళ్ళ వాతం అనేది శాశ్వతంగా తగ్గుతుంది. కాంప్లికేషన్స్ కూడా రావండి.
కాంప్లికేషన్స్‌లో మనకు ప్రధానంగా ఊపిరితిత్తుల పైన ఇంపాక్ట్ పడుతుంది. శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. కళ్ళెమ్మట నీళ్లు రావడం కూడా తగ్గిపోతుంది. డ్రైనెస్ అయిపోతాయి కళ్ళంతా కూడా. దురద, మంటగా ఉంటుంది. సో, ఇలాంటి లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క కాంప్లికేషన్స్ అండి. అవి రాకుండా నివారించేందుకు హోమియోపతి మందులు, రోబోటిక్ పిల్స్ అని ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ సమస్య వంశపారంపర్యంగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా తగ్గించబడుతుంది. మీలో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా చాలా చక్కని మందులుంటాయి. హోమియోపతిలో సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. నమస్కారం.